నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారం కానున్న తరుణం. ఈ రోజు అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సిగబట్లు పట్టుకుని కొట్టుకుంటున్న మహిళలు. ఉచిత ప్రయాణం సౌకర్యంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల కిటకిట. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 700కు పైగా అమలు కాలేదు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. 2024 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ తరపున తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసేది నేనేనంటూ, సీటు నాదేనని, గెలుపు నాదేనంటూ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనంరెడ్డి ఆదిప్ రాజ్ తన సీటుపై, గెలుపుపై చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలంతా తమకు సీటు వస్తుందో రాదోనని, ఒకవేళ సీటు వచ్చినా గెలుస్తామో గెలవమోనని ఆందోళనలో ఉన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే మాత్రం గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తనకు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని ఆదిప్ రాజ్ చాలా ధీమాను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీఎం ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్కు కబురు వచ్చినట్లు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు సీటు ఇవ్వట్లేదని ప్రకటించినట్లు ఇటీవలే ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆదిప్ రాజ్ బహిరంగంగా కొట్టిపడేశారు. మరి పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున ఎమ్మెల్యే సీటు ఆదిప్ రాజ్కు దక్కుతుందా, మరి ఎవరికైనా దక్కుతుందా వేచి చూడాలి. పేదవాళ్ళు అవునా కాదా, వాళ్ళ అర్హత ఉందా లేదా అది మాత్రమే చూశారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇంత చక్కగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనం కూడా ఆలోచన చేయాలి. కరోనా సమయంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉండాలి సోదరి మన కరోనా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎవరైనా కనీసం గేట్లు తాళాలు తీయడానికి కూడా భయపడేవాళ్ళు. కనీసం మన సొంత కుటుంబ సభ్యులు చనిపోయినా ఇది ఈ పథకం ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎవరు తీసుకొచ్చారమ్మా? గుర్తించి నాకు ఎటువంటి కబురు రాలేదు. ఎందుకంటే నాకు అందాల్సినటువంటి మెసేజ్ ఆల్రెడీ నాకు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ద్వారా పబ్లిక్లోనే చెప్పారు. మళ్ళీ మొన్న కూడా చెప్పారు. నా కార్యక్రమాలు నేను చేసుకున్నాను. అయితే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కబురు వచ్చిందని చెప్పి మరి ఏవో కొన్ని వార్తలు అనేటువంటివి వాళ్ళ ఆనందం కోసం కొంతమంది ప్రచురించుకున్నారు. వీటిల్లో కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా రేపు మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే కాకుండా అత్యధిక మెజార్టీతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండతో గెలుస్తాననుకున్నది కూడా వాళ్ళ నుంచి. పంచకర్ల రమేష్ బాబుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ విశాఖ రూరల్ ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో జనసేన, దాని మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి 2024లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బల్రెడ్డి అప్పారావు అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ సాయినగర్లో ఉన్న అడ్వకేట్ మరియు జనసేన నేత బల్రెడ్డి అప్పారావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ రూరల్ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు 2024లో సబ్బవరం పర్యటన ఉంటుందని తెలిపారు. రమేష్ బాబు అప్పచెప్పిన పనిని తూచా తప్పకుండా పాటిస్తామని బల్రెడ్డి అప్పారావు తెలిపారు. ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో రాబోతోందని, తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అది మా వంతు జనసేన తెలుగుదేశం పార్టీకి మీ పత్రికల విలేకరులు, అలాగే మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వారు, అన్ని ఛానల్స్ వారు కూడా మా పార్టీలకి అన్ని విధాలుగా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. 2024లో కూడా మీ యొక్క సహకారంతో మా పార్టీ యొక్క ప్రయాణం చేసాము. 2024లో కూడా మీ అందరితో కూడా మేము ఫ్రెండ్లీగా జర్నీ చేయాలని ఈరోజు ఈ యొక్క సభ మీటింగ్ పెట్టడం జరిగింది. కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఆయనకున్న నియోజకవర్గ పరిధి 10 నియోజకవర్గాల పరిధి కూడా ఒక ర్యాలీ, అందరూ కూడా ఆయన చేదోడు వాళ్ళని ఉంటూ అన్ని విధాలు సహకరించి మా యొక్క పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిని ఎవరైనా సరే మేము ఆయన గెలిపించి అసెంబ్లీ పంపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మానవాళి మార్గదర్శకాలు చూపిన గొప్ప నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అంటూ ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.
75వ వార్డ్ పెదగంట్యాడ మరియు 5 స్టేషన్ జంక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు. అటువంటి మహానేతల వల్లే ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామని, వీరిరువురు కూడా దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప నాయకులంటూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. అణగారిన వర్గాల పోరాటానికి, కుల నిర్మూలనకు, అంటరానితనానికి ఎంతగానో కృషి చేశారని, వారి పట్ల మనకున్న గౌరవాన్ని విగ్రహాల రూపంలో తెలియపరుచుకుంటున్నామన్నారు. అనంతరం వైవి సుబ్బారెడ్డితో కలిసి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావులు పాల్గొని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, కోల గురువులు తదితరులు పాల్గొన్నారు. మా అదృష్టంగా భావిస్తూ మరి పెద్దలు ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత జాతి ముద్దుపెట్టేలాగా ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో మరి పెద్దలు నాగిరెడ్డి గారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా 4 ఎమ్మెల్యేలు చూసాం. 4 ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఈ విగ్రహాలు పెట్టేటువంటి పాపాన పోలేదు. ఎందుకంటే ఆ చేతిలో అయ్యప్ప చేయగలిగారు, కానీ దురదృష్టం చేత పెట్టలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్థానిక శాసనసభ్యులైనటువంటి గుమ్మటి రెడ్డి గారు, పెద్దలు నాగిరెడ్డి గారి చేతుల మీదుగా అది పెట్టడం కూడా జరిగింది. ఆ విగ్రహాలు కూడా పెద్దలు ఆ విగ్రహాలకు 2 లక్షల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి తెప్పలు కూడా మనవరు పల్ల శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు అది ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ పెడస్టాల్ కానీ, గ్రానైట్ కానీ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా దేవన్ రెడ్డి గారు దగ్గర చేయించడం కూడా జరిగింది. ఆయనకి పల్ల శ్రీనివాసరావు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తే ఈ సభ వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు నాయకులు చెప్పారు. మన గురుమూర్తి గారు, పరదేశీ గారు ఇద్దరు కూడా చెప్పారు. 23 సంవత్సరాల వాళ్ళ పోరాటం కళ ఈరోజు నిజమైందని. దానికి మా నాగిరెడ్డి గారి శాసనసభ్యుల ఆధ్వర్యంలో మా ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం ఈరోజు 2 అన్వీల్ చేసుకున్న సందర్భంగా చాలా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దళితుల కోసమే కాదు, దేశంలో ఉండే బలహీన వర్గాలకు అందరికీ కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకి చెందే విధంగా, తలకా ఎత్తుకొని తిరిగే విధంగా, దేశంలో ఎక్కడైనా సరే దళితులు అనేవాళ్ళు ఎవరికీ తక్కువ కాకుండా సమాజంలో కలిసి తిరిగే విధంగా మన సమాజానికి ఒక దిశ నిర్దేశించిన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. వాళ్ళ ఆశయాల కోసం ముందుకు పోతూనే మనందరం కూడా పనిచేస్తున్నాం, ముందుకు తీసుకుపోతూనే. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కలలు కన్నారో, దళితుల కోసం, మహిళల కోసం ఏ విధంగా వాళ్ళు పోరాటం చేశారో వాటన్నిటిని కూడా అమలు చేస్తూ బలహీన వర్గాలకి, దళితులకి విద్య, వైద్య రంగంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా డబ్బున్నోళ్ళతో ధనికులతో సమానంగా వాళ్ళకు కూడా అన్ని విద్యార్హతలు, వైద్యార్హతలు సమాజంలో దక్కే విధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కరణంరెడ్డి నరసింగరావు కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. దేశాభివృద్ధిలో మోదీ మార్కుకు ప్రపంచ దేశాలు సైతం సాల్యూట్ చేస్తున్నాయని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డ్ గంగవరంలో వికసిత్ భారత్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. కేంద్ర పథకాలను ప్రజలకు తెలియచెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పథకాలను ప్రజలకు చేరువ చేసి సంక్షేమాన్ని ప్రతి గడపకు అందించిన ఘనత ప్రధాని మోదీదేనన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తాము అందుకున్న పథకాలు, వాటి ఉపయోగాలు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన సంవత్సర 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఓకే అండి, ఓకే చాలు. మహిళ ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకి ఏ విధమైన పథకాలు ఇస్తున్నారు అన్నది విపులంగా మీ అందరికీ వివరించడం జరిగింది. ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా ఎన్నో బడుగు బలహీన వర్గాల వరకు పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల, ఇక్కడ వేరే ప్రభుత్వాలు ఉండడం వల్ల కేంద్రం నుంచి వచ్చే పథకాలు చాలా మంది ప్రజలకి తెలియడం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం 20% ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుంది. అందులోనూ కూడా వాళ్ళ కుటుంబాలు మాత్రమే పెట్టుకుంటున్నారు. అది కేంద్రం ఇస్తున్నట్లుగా తెలియడం లేదు. నేరుగా ఏవైతే కొన్ని సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా నేరుగా కేంద్రం నుంచి వస్తున్నాయి. ఆ పథకాల గురించి అయితే అసలు ఎవరికీ తెలియదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలియజేసి, మీకు ఇక్కడ ఎవరికైనా పథకాలు లేకపోతే మీరు అర్హత ఉంటే వెంటనే చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, మేము కానివ్వండి, వెంటనే మీకు ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీతో పాటు మీ వీధుల్లో, మీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేయండి. స్థానికంగా పేద అప్పారావు గారు ఉన్నారు, మాధవ్ గారు ఉన్నారు, పైరాజు గారు ఉన్నారు. అదేవిధంగా గాజువాక, కంట్రోడ్, కర్ణవానపాలెం పార్టీ కార్యాలయంలో మేము 10 మంది స్టాఫ్లు పెట్టి ఎవరికైతే ఈ యొక్క కేంద్రం నుంచి పథకాలు వస్తున్నాయో, అందటం లేదో వారందరికీ మేమే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర పేపర్స్ తీసుకొని మేమే స్వయంగా అప్లై చేసి వారికి అందే విధంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడైతే ఉజ్వల పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో, ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేదో వారికి ఉచితంగా, అది బయట కొనుక్కుంటే 8,000 రూపాయలు అవుతుంది. వాళ్ళకి ఉచిత కనెక్షన్, గ్యాస్ స్టవ్, బండ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు అది నమోదవుతుంది. ఇప్పటికే మేము 25 మంది వరకు నిన్న ఈరోజు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికైనా లేకపోతే మమ్మల్ని సంప్రదించండి. వెంటనే ఈ రోజు అప్లై చేయడం జరుగుతుంది. మీకు వారం రోజుల్లోగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది 10 రోజుల్లో పూర్తి అయిపోతుంది. దేశవ్యాప్తంగా 75 లక్షల మందికి ఇస్తున్నారు. అది ఎవరు ముందు అప్లై చేసుకుంటే వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆ యొక్క ఉజ్వల పథకాన్ని అందరూ వినియోగించగలను కోరుతున్నాం. మరి 2014లో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన వెంటనే మరి మేడం గారు చెప్పారు, రోహిణి గారు, ఎవరైతే మన ఆడపడుచుల ఆత్మగౌరవానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి మలేరియా రాకుండా, డెంగ్యూ రాకుండా ఏ విధంగా జాగ్రత్త. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి వచ్చినాయి మనకి. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి ఏంటంటే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్స్లో, అంటే అట్లాంటి పెద్ద హాస్పిటల్స్, కిమ్స్లో కానీ, మెడికల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తాయి. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి ఏంటంటే 5 లక్షల రూపాయలు మనకి మనకి ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ అయిందో 5 లక్షల వరకు లిమిట్ అవన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పిఎంజేఏ స్కీమ్ కూడా మన దగ్గర ఉంది. గర్ల్ చైల్డ్కి, రెండో గర్ల్ చైల్డ్కి కూడా పిఎంజే స్కీమ్ కింద కూడా పిఎంజేఏవై స్కీమ్ కింద కూడా మనకి మీకు ఇస్తున్నారు. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన ప్లాన్ కూడా ఉంది. అది చాలా మంచి స్కీము. అంటే ఆడపిల్ల పడితే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పడితే వాళ్ళ పెళ్ళి అయిన టైంకి వాళ్ళకి సరిపోయే అమౌంట్ మన 16 lakhs అంత కదా కొంత అమౌంట్ అంతా ఉంది. అది పెద్ద అమౌంట్ కదా. ఇట్లాంటి స్కీమ్స్ చాలా స్కీమ్స్ అనేవి చాలా డెవలప్ చేయడం జరిగింది.
ఇవాళ నేను న్యూస్ చూసింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తా అని విన్నాను. మరి అది తొందరలో జరగాలని కోరుకుంటున్నాను. సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇట్లాంటి గవర్నమెంట్ మనం కూడా కాపాడుకోవాలి. ఏపీ భూ హక్కుల చట్టం 2022ని వెంటనే రద్దు చేయాలంటూ గాజువాక బార్ అసోసియేషన్ సభ్యులు యలమంచిలి నాగమల్లిక, మాధురి రేవతిలు అన్నారు. ఈ మేరకు గాజువాక కోర్టు సముదాయంలో నిరసన కార్యక్రమాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కొత్త చట్టం తీసుకురావడం వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. భూస్వాములకు మేలు చేకూరేలా ఈ చట్టం తీసుకువచ్చారన్నారు. సివిల్ వివాదాలు ఇప్పటివరకు సివిల్ కోర్టులు విచారించి తీర్పులిచ్చాయని, రెవెన్యూ అధికారులకు ఈ హక్కుల్ని ఇవ్వడం వల్ల భూములకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఈ చట్టం వల్ల ఎకరం 2 ఎకరాలు ఉన్న చిన్న రైతులకు పాస్బుక్లు రావని, వారు కోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం లేకుండా ఈ చట్టాన్ని హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చారన్నారు. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజువాక బార్ అసోసియేషన్ సభ్యులు స్వామి, బీవీఎం కృష్ణ, పల్లా శ్రీను, సీతా మహాలక్ష్మి, వేణు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలకు చాలా నష్టాన్ని కలిగించే యాక్ట్ ఇది మా కోసమో ఎవరి కోసమో కాదు, ఈ ప్రజల కోసమే చెప్తున్నాము. ఈ ప్రజలకి అవగాహన లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు ఫ్యూచర్లోని యాక్ట్ కానీ అమలు అయితే. అందుకనే మా అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నామో కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాము. గత 10 రోజులుగా అడ్వకేట్స్ మొత్తం వాళ్ళకి సాలరీస్ ఉండవండి. ఓన్లీ ప్రొఫెషన్లో ఉంటేనే వాళ్ళు కేసులు చేసుకుంటేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అలాంటి ఇన్కమ్ కూడా వాళ్ళు పక్కన పెట్టి బాయ్కట్ చేస్తూ గత 10-15 రోజుల నుంచి వీళ్ళందరూ దీక్షను చేపట్టారు. దయచేసి ప్రజల వరకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఈ యాక్ట్ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దయచేసి ఇది అవేర్నెస్ కల్పించడం కోసమే చేస్తున్నాం, మా అడ్వకేట్స్ కోసం కాదు. ఖచ్చితంగా ఇది మా అడ్వకేట్స్ అయితే ఏ పిటిషన్ వేసైనా సరే మేము ఆపుకోగలము, యాక్ట్ ని ఎలాగైనా చేయగలము. బట్ ఇది ప్రజల వరకు వెళ్ళాలనే మా ఈ ప్రయత్నం. దయచేసి మాకు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాండి. ఈ యాక్ట్ వల్ల ప్రజలకు చాలా చాలా నష్టాలు కలుగుతాయి. ఫ్యూచర్ లో వాళ్ళ భూముల మీద వాళ్ళకి ఎటువంటి హక్కు కూడా లేకుండా చేస్తున్నారండి ఈ యాక్ట్ తోని. దయచేసి ఈ యాక్ట్ ని ప్రజల వరకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. భూ హక్కుల చట్టం దాన్ని రిపీల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి గత 15 రోజులుగా స్టేట్ మొత్తం కూడా లాయర్లందరూ కూడా నిరసన దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం వల్ల ఇప్పటి వరకు న్యాయస్థానాల్లో న్యాయం జరిగే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ చట్టం వచ్చిన తర్వాత వస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి న్యాయ పరిజ్ఞానం పూర్తిగా ఉండదు. అందువల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళు రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేస్తారో అదే ఫైనల్ చేస్తారని చెప్పి ఈ చట్టం ద్వారా తెలియజేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే అధికారం, డబ్బు, పలుకుబడి ఉన్నాయో వాళ్లే పెత్తందారులు అవుతారు తప్ప ప్రజల యొక్క భూ హక్కుల్ని కాలు రాసిన విధంగా ఈ చట్టం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపీల్ చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా మా న్యాయ పోరాటం ఆగదు. ఈ నిరసన దీక్షలు కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలు భాగస్వాములై దీన్ని ఉద్యమ రూపంలో వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పి. ఎందుకంటే మా న్యాయవాదులకు ఎటువంటి నష్టం జరగదు. ఇక్కడ జరిగేదంతా కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ముందు భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో విశాఖలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో మిస్ అండ్ మిసెస్ క్వీన్ పేరిట ప్రత్యేక ఫ్యాషన్ షో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ మేకర్ డాక్టర్ సత్యానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ప్రతిభను ప్రదర్శించారన్నారు. ఎన్నో కళలతో మోడల్ రంగంలోకి వస్తారని, వాటిని అధిగమిస్తేనే విజేతలుగా నిలుస్తారన్నారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ ఈ ఈవెంట్కు 100 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఫైనల్కు 30 మంది మాత్రమే వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైవా హర్ష తల్లిదండ్రులు సత్యనారాయణ, రమాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ అండ్ మిసెస్ చేసిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది.
క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. ఈరోజు విశాఖ క్వీన్ అనే గ్రాండ్ ఫినాలే చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ 2 months నుంచి చాలా కష్టపడుతున్నానండి. దీనికి ఏంటంటే మనకి సెమీస్ చేశాను, గ్రూమింగ్ చేసి ఈరోజు ఫైనల్గా తీసుకొచ్చాను. 100 members పార్టిసిపెంట్స్ రాగా అందులోంచి సెమీకి 50 membersని సెలెక్ట్ చేసి అందులోంచి ఫైనల్కి 30 membersని సెలెక్ట్ చేసి ఈరోజు ఫైనల్ అనేది చేస్తున్నాము. సో దీనికి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ నేను పిలవగానే విచ్చేసిన సత్యానంద్ గారికి, అలానే మన మోస్ట్ సెలబ్రిటీగా వైజాగ్ అబ్బాయి అయ్యారు వైవాహర్ష, సో వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ సత్యనారాయణ గారు, అలా రమ్మ గారికి, విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలండి. సో నేను ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీడియా మిత్రుల సహాయ సహకారాలు నాకు చాలా బాగా అందుతున్నాయి. కాకపోతే ఇప్పటికీ కూడా నాకు ఒక చిన్న లోటు అండి. నేను లేడీగా చేస్తున్నానైనా ఏమో తెలియదు, బట్ నాకు ఎప్పుడు కూడా స్పాన్సర్స్ రూపంలో ఎప్పుడు ఎవరు రారు ముందుకే, ఎందుకు రారో కూడా తెలీదు. కానీ అయినా కూడా మనం ఈ సందర్భంగా మీడియా ముందే చెప్తున్నాను, నాకు ఎవరు స్పాన్సర్స్ రాపోయినా నా స్తోమత ఉన్నంత వరకు, నా ఫ్రెండ్స్ సహాయ సహకారాలు ఉన్నంత వరకు నేను ఈ వైజాగ్లో చేస్తూనే ఉంటాను. దీన్ని ఎవరు ఆపలేరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రోజు వైజాగ్ క్వీన్ గ్రాండ్ ఫినాలే ఫంక్షన్కి నేను ముఖ్య అతిథిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఉషారాణి గారిని, ఈ కార్యక్రమానికి యాంకర్గా ఉండి అంతేకాకుండా ఉషారాణి గారికి అన్ని విధాలా సహకరించినటువంటి ఆ అమ్మాయిని కూడా నేను అభినందిస్తున్నానండి. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మిస్ అండ్ మిసెస్ ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఆరాటపడ్డారో మనందరం చూసాం. వీళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలని, వీళ్ళందరూ విన్నర్స్ అనేది నా అభిప్రాయం. ఇందులో 1st, 2nd, 3rd అని అంటారు, కానీ పార్టిసిపేట్ చేయటమే అదృష్టం అని నేను అంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ కార్యక్రమంలో నచ్చింది ఏంటంటే ఉషారాణి గారు మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్తో ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలేని పెర్ఫామ్ చేయించారు. అందుకు ఆమెను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి. అలాంటి ప్రయత్నం నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాకు ఇది జీవితంలోనే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అన్నమాట అండి. వాళ్ళనందరినీ ఎంకరేజ్ చేసి ఈ వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని ఎవరి తర్వాత ఎవరు ప్రవేశించాలి అనేది వెనకాల అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది ఉండి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో, ముఖ్యంగా ఒక అమ్మాయి అయితే ఆ చక్రం తిప్పుతూ ఎంత అటు ఇటు ఎంత శ్రమ పడిందో, వాళ్ళ కోసం వాళ్ళందరూ పడుతున్నటువంటి తపన చూస్తే మనం ఏం చేసాం ఈ సొసైటీకి అని నాకు అనిపించింది. అంత గొప్పగా వాళ్ళందరికీ సహకరించారు. ఉషారాణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన ప్రాచీన హస్తకళలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నగర మేయర్ గులహానిగి హరివెంకట కుమారి అన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజ్తో కలిసి నగర మేయర్ ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ ప్రదర్శనలో హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా కమిటీ సభ్యులు దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో విశ్వభారతి ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళలు వాళ్ళు ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున 200 స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేతి వృత్తులతో ఏదైతే చేశారో అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్స్, క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం స్టాల్స్ అన్నీ 200 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా వస్తున్నది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా మీరు వేరే షాప్స్కి వెళ్లకుండా ఇక్కడే మీకు అందరికీ కూడా ఇక్కడ యూస్ఫుల్ అయ్యే అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు రీజనబుల్ రేట్స్ మీరు ఊహించరు, అంత తక్కువ రేట్స్ నేనైతే ఇప్పుడే సారీస్ చూశాను. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా ఇక్కడ పెట్టడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా చేదోడుగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు డ్వాక్రా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షించి మీరు ఇక్కడ కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పెట్టిన స్టాల్స్ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ రేపు నెల 26 వరకు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారండి కలెక్టర్ గారు. ఈ విశాఖపట్నం అంటేనే మా 26 జిల్లాల నుంచి కూడా మహిళలు ఎప్పుడా అని ఎదురు చూసే తరుణం ఇప్పుడు వచ్చింది. కాబట్టి అభ్యోదయ గ్రామీణ స్టేట్ కమిటీ డ్వాక్రా ద్వారా ప్రభుత్వ అధికారాలతో అన్నీ మాకు సహాయ సహకారాలతో మేము ఇక్కడ రావటం జరిగింది మేడం గారు. నేను ఒక మహిళగా డ్వాక్రా మహిళగా 98లో నేను మహిళగా వచ్చాను. ఈ రోజున ప్రభుత్వ సపోర్ట్తో డిఆర్డిఎల్ కానివ్వండి, సర్ప్ నుంచి కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వం మహిళలకి చేయూత అనేక రకాలు నవరత్నాలు అన్నీ కూడా బ్యాంకుల ద్వారా మాకు ఇవ్వటం జరిగింది. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం గారు, అన్ని రకాలు బాగున్నాయి, మార్కెటింగ్ మాత్రం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలంటూ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సివి రావ్ అన్నారు. విశాఖలో వీటి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 77వ వసంతాల సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల ప్రతి వ్యక్తి అభ్యున్నతికి పునాదిరాయిగా నిలుస్తోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి భాగమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. వ్యక్తి ప్రగతికి మార్గం చూపేదిగా విద్య నిలుస్తుందన్నారు. పాఠశాలల్లో నిపుణులైన అధ్యాపకులను బోధనను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పివి నారాయణరావు, పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు, పాఠశాల కరెస్పాండెంట్ పి రమణారావులు పాల్గొన్నారు. Old Town, near Kankamalakshmi Temple, and ladies' education was not so popular. He won by Sundarrao Garu, my uncle, in Dwarka Nagar, that is Rajendra Nagar, my father. So these two sons, there is no gain without pain. In fact, Ramana Garu struggled a lot for what today, and afterwards their salaries were reimbursed. That is the mega jubilee of the beat. I'm sure that VT school with all its values to 90s, and 90s is not very long back. It is. ఈ స్కూల్ స్థాపించింది 1946లో. అది ఓల్డ్ టౌన్లో కనకమహాలక్ష్మి గుడి దగ్గర వెంకటరమణయ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు. 46 నుంచి ఈ స్కూలు 70 వరకు కనకమహాలక్ష్మి గుడి దగ్గర ఉండేది. 70లో ఏంటంటే ఇక్కడ తర్వాత పిఎన్ రావు గారు మా ఫాదర్ ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తోంది. అయితే పూర్వం వీటీ కాలేజ్ అని ఈ సంస్థ ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు, ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది. అయితే వీటీ అనేది అలా ఉంది, కానీ కాలేజ్ అనే పదం వాడకుండా వీటీ హై స్కూల్ కానీ వీటీ స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే.
అలాగే ఎల్బి సుబ్రహ్మణ్యం. వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా వాడుకుంటోందంటూ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చేసాన్ని, తాను తన సమస్యలపై సీఎం జగన్కు లేఖ ద్వారా తెలియజేసినా వాటిపై ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. అయితే తాను పార్టీ మారిన తర్వాత కొంతమందితో తనపై వ్యక్తిగతంగా మాటల దాడులు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం సరికాదన్నారు. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. జనసేనకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ ఇప్పుడు మా సోదరుడు అందరికీ నమస్కారం. ముందుగా నాతో పాటు దాదాపుగా 15 సంవత్సరాలు జర్నీ చేసిన నా మీడియా సోదరులకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రజలకు కూడా నా కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకొని నా వెంట నడిచిన విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి, విశాఖపట్నం ప్రజలకి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు యాక్చువల్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ నాయకుల మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా అనుకున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు నేను జర్నీ చేసి ఎవరు పార్టీలో నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి ఎంత అండగా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది కూడా మీకు అందరికీ తెలుసు. అయితే నా మీద నేను కాము ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి మరి మన మంత్రి గారు కూడా మా 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుందని చెప్పేసి ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్నా, మేయర్ గారు కానీ కోల గురులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ పంపించాను. దానివల్ల నేను పార్టీ మారాను తప్ప నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో 98% పూర్తిగా విఫలమయ్యారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయని, జగన్ ఎటు ప్రయాణం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. అమలు కాని హామీలతో జగన్ అధికారంలోకి వచ్చారని 730 హామీలు ఇచ్చి కేవలం 21 మాత్రమే అమలు చేశారన్నారు. రాష్ట్ర ప్రజలంతా జగన్కు బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ గంటా వ్యాఖ్యానించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ, అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు
తన పరిపాలనా కాలంలో ఆ హామీలు, ఇచ్చిన వాగ్దానాలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి వాటిలన్నీ కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొప్పుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% హామీలు అమలు చేశాను నేను అని చెప్పని ఇప్పటికీ ఒక బోటకపు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది. మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం 3 రకాలుగా హామీలు ఇచ్చారు. ఒకటి నవరత్నాలు, 2 మేనిఫెస్టో, ఇవి 2 కాకుండా పాదయాత్ర, మొత్తం 3 రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన పరిణామాన్ని తెలియజేస్తూ RINL CMD అతుల్ భట్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్ 3ని పునఃప్రారంభించారు. ఈ స్మారక సాఫల్యం RINL యొక్క కార్యకలాపాల పునరుజ్జీవనానికి కీలకమైన అడుగు మరియు వృద్ధి శ్రేష్టతకు, దాని నిబద్ధనకు నిదర్శనంగా నిలుస్తున్నారు. RINL కంపెనీ ప్రయాణంలో ఈ సందర్భాన్ని మైలురాయిగా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క బ్లాస్ట్ ఫర్నెస్ 3కి సముచితంగా అన్నపూర్ణ అని పేరు పెట్టారు. ఇది RINL యొక్క భవిష్యత్తు ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న సమృద్ధి మరియు శ్రేయస్సుకు ప్రతీక అంటూ పేర్కొన్నారు. For all the employees and the very hard-working team of Blast Furnace, we have seen that despite all the constraints, last 2-3 months, Blast Furnace, the spectacular performance which we have done. We have shown the world how to produce very high-quality steel, with when virtually you are running out of coke, you are running out of coal, you are running out of iron ore. You know, we have dug iron ore from the earth and PCI. You know. So let us give a big round of applause for all of us. And I think this day will be remembered, but this is the day which is historic in the history of RINL, because today we will remember that we lit up the burners of Annapurna, which will bring prosperity to the entire, not just plant, but the entire city of Visakhapatnam and eventually to the state and to the country. And on this occasion, I would like to thank our Honorable Minister, who is personally, driving this, and this whole turnaround plan is being driven, by the ministry. So, deep acknowledgement to the Honorable Minister, to the Secretary, to all the, to our ministry people, all our partners, NMDC, SAIL, collectively we have made it happen. So, this is the time we should also thank all of them. And together, this entire, all of us are going to bring this change. So, 3 cheers again for RINL. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.